ప్రభుత్వం చేతగానితనం వల్ల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇందాక ఒక అమ్మాయిని ఇక్కడ చెట్టు కింద మీరు చూసుంటారు, ఆసుపత్రిలో పిల్లలు చేరారని మా స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇలా సంఘటన జరిగింది రండి అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. మేము వస్తున్న విషయం తెలుసుకొని పిల్లల్ని హడావిడిగా కడుపు ఇంకా నొస్తుంది మాకు తగ్గలేదు అంటుంటే కూడా వాళ్ళందరినీ అమ్మఒడి వాహనాలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను బాలింతల్ని తీసుకుపోయే అమ్మఒడి వాహనాల్లో పోలీసులను పెట్టి పిల్లల్ని హడావిడిగా తీసుకొచ్చి మళ్ళీ హాస్టల్లో చేర్పించారు. ఇక్కడ మీరు చూశారు చెట్టు కింద అమ్మాయికి క్యాండిలా కూడా తీయలేదు. యాక్చువల్గా ఎప్పుడు తీస్తాము, పేషెంట్ మంచిగా అయినాక ఆ క్యాండిలా తీసేసి స్టేబుల్ అయినాక ఇంటికి పంపిస్తారు జనరల్గా. అంటే మేము వస్తున్నామని చెప్పి అమ్మాయికి క్యాండిలా కూడా తీయకుండా హడావిడిగా తెచ్చి ఇక్కడ చెట్టు కింద కుర్చీలో కూర్చోబెట్టి తీస్తా ఉన్నారు. ఎందుకంత భయము అంటున్నా, ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నా. దాచిపెట్టడం ద్వారా కాదు కదా, సమస్యను పరిష్కారం చేయండి, పిల్లలకు మంచి భోజనం పెట్టండి. ప్రతిపక్ష నాయకులు వస్తున్నారనో, ప్రతిపక్ష శాసనసభ్యులు వస్తున్నారనో పిల్లల్ని దాచి హాస్టల్లో పంపించడం కాదు కదా చేయాల్సింది. ఇలా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇవే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో నిన్నగాక మొన్న పెద్ద కొత్తపల్లి హాస్టల్లో మరి విషపూరితమైన ఆహారం తిని పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. జగిత్యాలలో 2 రోజుల క్రితం ఆసుపత్రి పాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసుపత్రి పాలయ్యారు. హుజూరాబాద్లో బీసీ గురుకుల పాఠశాల పిల్లల్ని ఎలుకలు కొరికిన పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు. అంటే ఏంది, అన్నం పెట్టలేరు, ఎలుకలు కొరికేటట్టు పరిస్థితుల్లో పిల్లల్ని మీరు ఉంచదలుచుకున్నారా? రోజు అంటే ఏ రోజు పేపర్ చూసినా టీవీ చూసినా ఏదో ఒక చోట రాష్ట్రంలో కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైన పిల్లలు, ఎలుకలు కొరికి ఆసుపత్రుల పాలైన పిల్లలు, చనిపోయిన పిల్లలు అని చెప్పి మనం చూస్తా ఉన్నాం. 20 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 100 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. ఏం రేవంత్ రెడ్డి, నీ గుండె అంత రాతి గుండెనైంది? ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె కరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. 100 మంది పిల్లలు చనిపోయినా నీ గుండె గరగదా? ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా? భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? గత సంవత్సరం కూడా ఇట్లే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట బట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది. అసెంబ్లీలో మేము మాట్లాడాం. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడిండంటే, ఇక ముందు గురుకుల పాఠశాలల్లో ఎక్కడైనా కలుషిత ఆహారం పెడితే పిల్లలు ఆసుపత్రి పాలైతే సంబంధిత అధికారులు జైలుకే అని చెప్పి బాలల దినోత్సవం నాడు ప్రగల్భాలైతే బలికిండు రేవంత్ రెడ్డి. ఇక ముందు నాదే బాధ్యత, నేనే ఈ గురుకులాలను స్వయంగా సమీక్షిస్తా, నేనే చూసుకుంటా అని చెప్పి చెప్పిండు. మరి నువ్వు చూసుకుంటే ఏమైంది నాయన? ఇవాళనేమో నాగర్ కర్నూలులో బీసీ గురుకులంలో అయింది, నిన్న పెద్ద కొత్తపల్లిలో అయింది, మొన్న జగిత్యాల్లో అయింది, మొన్న హుజూరాబాద్ లో ఎలుకలు కొరికినాయి, భద్రాద్రి కొత్తగూడెంలో పిల్లలు దవాఖాన్ల పాలైపోయినారు. ఏంది అసలు? నువ్వే విద్యాశాఖ మంత్రివి, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్, నీ జిల్లాలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నీ శాఖలోనే రోజు ఒక సంఘటన జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా పిల్లలు ఆసుపత్రుల పాలైతా ఉన్నారు. 100 మంది చచ్చిపోయింది. ఇంకెంతమందిని చెప్తావు నువ్వు? ఇంత బాధ్యత లేదా నీకు? పట్టింపు లేదా? అరే అందాల పోటీలు పెడితే ₹1,00,000 ప్లేట్ భోజనం పెట్టినావు, ఈ పిల్లలకు 100 రూపాయలు పెట్టి కడుపు నుండి అన్నం పెట్టే శాతం అయితే లేదా? అందాల పోటీలు జరిగితే అందాల భామలను చూడడానికి 5 సార్లు పోయినావు. మరి ఈ పిల్లలు దవాఖాన్లలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడడానికి నీకు టైం దొరకదా? అందాల భామల దగ్గరికి ఉరుకురికి పోయినావు, 5 సార్లు పోయినావు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు దవాఖాన్లలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడాలి, ఈ పిల్లల్ని పరామర్శించాలి, ఈ పిల్లలకు ధైర్యం చెప్పాలి, ఈ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి, సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలని సోయి లేదా నీకు అని నేను అడుగుతా ఉన్నా. ఏంది అసలు నువ్వు చేస్తున్నది?
ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా అన్నావు. ఏం మారుస్తావు నాయన? ఆనవాళ్లు మార్చుడంటే గురుకులాల నుంచి టీసీలు తీసుకొని బయటకు పోవుడా? ఆనవాళ్లు మార్చుడంటే గురుకుల పిల్లల్ని పొట్టన పెట్టుకోవడమా? ఆనవాళ్లు మార్చుడంటే గురుకుల పిల్లల్ని రోజు దవాఖాన్ల పాలు చేయడమా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 284 గురుకులాలుంటే 1023 గురుకులాలకు పెంచిండు. కేసీఆర్ గారు 1,60,000 మంది పిల్లలు చదువుతుంటే తన హయాములో ఈ పిల్లలను గురుకుల పాఠశాలల్లో 6 లక్షల మందికి పెంచాడు. గురుకుల పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తయారు చేశాడు కేసీఆర్ గారు. గురుకులాల ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరములంత ఎత్తున నిలబెట్టిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ గురుకులాలను అధోగతి పాలు చేసినాడు. ఆగం చేసి పడేసిండు గురుకులాలను. ఈయనేదో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పెడతా, ఏమో స్కూళ్లు పెడతా అన్నాడు. ఇవాళ ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక టెండర్ పిలిచింది లేదు, 2 ఏళ్లైనా ఒక స్కూల్ కట్టింది లేదు. కానీ ఉన్న గురుకులాలను ఆగం పట్టిస్తుండు. ఉన్న గురుకుల పిల్లల్ని ఇవాళ అన్నం పెట్టకుండా ఏడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడే ఒక అమ్మాయి, ఏం పేరు, ఒక తల్లి కలిసింది, రూప, బండాయిగుట్ట గ్రామము, కొల్లాపూర్ అని చెప్పింది. వాళ్ళ బిడ్డ ఇంటర్మీడియట్ 2nd ఇయర్ అవుతుందట. ఆ బిడ్డను తోలుకపోతానని వచ్చింది. నిన్న నా బిడ్డ ఈ హాస్టల్లో కలుషిత ఆహారం తిని వామిటింగ్స్ అయినాయి, కడుపు నొప్పి లేసింది, మోషన్స్ అవుతున్నాయని బిడ్డ ఫోన్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకుపోదామని వచ్చాను. పొద్దున టిఫిన్ పెట్టారు. ఇవాళ మెనూ ప్రకారం పెట్టాల్సిన టిఫిన్ ఏంది? ఇలా పూరి చపాతీ పెట్టాలి. పెట్టింది ఏంది? అన్నం సాంబార్ పెట్టిందట. ఆ సాంబార్లో కూడా పురుగులు వస్తే నా బిడ్డ తినలేదట సార్. ఇవాళ పొద్దున కూడా సాంబార్లో పురుగు వచ్చిందని చెప్పి ఆ రూప అనే తల్లి చెప్తా ఉంది ఈరోజు. అంటే నిన్న మధ్యాహ్నం సంఘటన జరిగింది. కనీసం తెల్లారన్న మంచిగా పెట్టారా? మెనూ కూడా ఫాలో గారా? ఇవాళ మెనూలో పెట్టాల్సింది పూరి, పెట్టింది అన్నం సాంబారు. ఆ సాంబార్లో పురుగులు వెళ్ళినాయి, నా బిడ్డ తినకుండా ప్లేట్ కింద పడేసింది సార్. ఇట్లయితే ఎట్లా సార్? హాస్టల్ బాగలేదు, తిండి పెట్టలేరు చక్కగా, చదువులు బాగున్నాయి అన్నది. ఏమాట కామాట ఉన్న నిజం చెప్పాలి. చదువు బాగానే ఉంది కానీ తిండి చక్కగా లేదు, నీళ్లు రావడం లేదు, బాత్రూంలకు పోతే కక్కస్తున్నది, వామిటింగ్స్ వస్తుంది ఎప్పుడైనా పోయి మేము చూడ్డానికి పోతే. అసలు నిర్వహణ ఏమాత్రం బాగలేదు అని చెప్పి తల్లులు ఒకవైపు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము రేవంత్ రెడ్డిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాటలు కాదు చేతలు కావాలి. నువ్వు అంత మాటలే ఎక్కువనే. నువ్వేమన్నావు, ఈ తాప ఎక్కడన్నా ఏదైనా హాస్టల్లా కలుషిత ఆహారం పెడితే సీదా జైలుకే పంపుతాను. ఏం చర్యలు తీసుకున్నావు ఆయన? రోజు అసలు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలు కాని రోజు ఒకటి ఉన్నదా? ఏ జిల్లానన్నా ఉన్నదా? ప్రతి జిల్లాలో ప్రతిరోజు యాన్నో కాడ 100 మంది పిల్లలు దవాఖానలు పడుతున్నారు. అరే ఈ అన్నం పెట్టే చేత కాదా? అంటే అధికారులు నీ మాట వింటలేరా? లేదా నీకే పిల్లలంటే పట్టి లేదా? ఏంది? నువ్వేమన్నావు? కలెక్టర్లు పోతారు, హాస్టళ్లలో పండుకుంటారు, కలెక్టర్లు దగ్గర హెడ్ క్వార్టర్స్, ఇది నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్ లో పక్కనే కలెక్టర్, ఈ పక్కనే మెడికల్ కాలేజ్. ఇక్కడ 111 మంది పిల్లలు ఆసుపత్రి పాలైనరు. ఇది పూర్తిగా నిర్లక్ష్యం. కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా అనే పేరు మీద కేసీఆర్ పెట్టిన గురుకులాలను ఆగం పట్టించే కార్యక్రమం చేస్తున్నాం. గురుకులాలను ఆగం పట్టడం అంటే 6 లక్షల మంది పిల్లల భవిష్యత్తును ఆగం పట్టడం. ఈ పిల్లల జీవితాలతో నువ్వు చెలగాటమాడుతున్నావు. ఈ పిల్లలు కడుపు నిండా తిని బాగా చదువుకునేటువంటి యుక్త వయసులో ఉండేటువంటి పిల్లల్ని నువ్వు ఆగం పట్టిస్తున్నావు. ఇవాళ ఈ హాస్టల్లో కూడా అంతా ఇంటర్మీడియట్ పిల్లలు, ఇంటర్మీడియట్ 1st ఇయర్ 2nd ఇయర్ పిల్లలే 111 మంది ఈ కాలేజీలో, ఈ హాస్టల్లో ఇవాళ కలుషిత ఆహారం వల్ల వాంతులు, విరేచనాలు, జ్వరంతో, కడుపు నొప్పితో బాధపడతా ఉన్నారు. ఈజ్ ఇట్ ద వే హ్యాండ్లింగ్ ద థింగ్స్? ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, సీరియస్ గా తీసుకోండి. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడకండి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోదు. ఎంత దూరమైనా నీ ప్రభుత్వం మీద పోరాడతాం. నువ్వు అసెంబ్లీ పెట్టమంటే నీకు భయం అవుతుంది, అసెంబ్లీ పెట్టే చేతనైతలేదు.